అయితే దానికి మన మన వాళ్ళు ఏంటంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని అసలు గమ్మత్ ఏంటంటే అది 300 దానికి ఉన్న క్రెడిబిలిటీ ఏంటంటే అసలు నేను క్వశ్చన్ చేస్తున్నా. వాళ్ళకి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంది రిపోర్ట్ ఇవ్వమని ఘోష్ కమిటీ ఇచ్చింది. వాళ్ళు 330 పేజీలు రిపోర్ట్ ఇచ్చి లాస్ట్ పేరు ఏమని రాశారు తెలుసా? హౌఎవర్ ద స్టేట్ గవర్నమెంట్ ఈస్ రిక్వెస్ట్ టు ఫర్నిష్ ద రియల్ రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ ఫర్ టేకింగ్ ఫర్దర్ నెసెసరీ యాక్షన్. అంటే నువ్వు ఏమి ఇచ్చినట్టు రా నువ్వు ఇక నీ యొక్క రిపోర్ట్ దేనికి? అయితే ఆ రిపోర్ట్ గురించి ఘోష్ ఒక గవర్నమెంట్ ని ఎక్స్టెన్షన్ కూడా కోరిండు అనమాట. ఆ రిపోర్ట్ వచ్చినాక ఆ రిపోర్ట్ లో బ్రహ్మాండంగా ఏదో ఉంటది, ఇంకో కొంతమందిని ఇలా ఇన్ఫ్లిక్ట్ చేయొచ్చు అని అనుకున్నాడు తను. ఈ రోజు రిపోర్టు వచ్చింది, చూసిండు, వెరీ నెక్స్ట్ డే తన రిపోర్ట్ ఇచ్చేసిండు. ఆ రిపోర్ట్లో ఏం లేదని ఆయన రెఫరెన్స్ బుక్లలో రెఫరెన్స్ దాంట్లో కూడా ఆ రిపోర్ట్ లేదు. రఘు గారు రెఫరెన్స్ దాంట్లో రిపోర్ట్ లేదంటే దాని చెత్తపుట్టలు వేసిండు ఆయన. అసలు అంటే వాళ్ళు కూడా మీలాంటి ఇంజనీర్లే కదా, అక్కడ పనిచేసే ఆ NDSA లో ఉన్న వాళ్ళు కూడా ఇంజనీర్లే కదా. అందుకని అక్కడ ఏమైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా పనిచేసి తప్పుడు రిపోర్ట్ ఇచ్చారంట. మంత్రి గారు కూడా చెప్పాను, మీరు వాళ్ళు ఇంపౌండ్ గా వద్దంటే మీరు చేయొచ్చు అని అంటారు కదా, వాళ్ళకంటే మీరు మించిన వాళ్ళు అని అన్నాడు. సార్ వాళ్ళకంటే మించిన వాళ్ళు అంటలేం కానీ వారు మీరు ఊహించుకున్నంత పెద్దగా ఏం లేరు సార్ వాళ్ళు. కాబట్టి మీరు నియమించిన ఘోష్ కమిటీ ఆ రిపోర్ట్ ని చెత్తపుట్టి లేచిండు, మీరు తల మీద పెట్టుకున్నారు సార్. కాబట్టి ప్రాక్టికల్ గా ఈ రోజు వరకు కూడా రఘు నేను చెప్తున్నాను, ద రియల్ రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ అనేది ఏ డాక్యుమెంట్ లేదు. మరి ఇప్పుడు ఏ డాక్యుమెంట్ ని పరిగణలోకి తీసుకోవాలి? ఎవరి వాదన పరిగణలోకి తీసుకోవాలి? ఇప్పుడు చూడండి, మేము ఆ రోజు 2023 అక్టోబర్లో ఇది జరగగానే మా యొక్క రిటైర్డ్ అసోసియేషన్ తరఫు నుంచి ఒక ప్రెస్ నోట్ ఒకటి ఇచ్చాం. తర్వాత ఎవరైనా పిలిచినప్పుడు కూడా మన వాళ్ళు ఎవరైనా పిలిస్తే కూడా చెప్పడం జరిగింది. ఏం చెప్పినామంటే, ఫస్ట్ మొత్తం ప్రపంచంలోనే సీకెంట్ పైలింగ్ విధానంలో ఒక బ్యారేజ్ కట్టింది ఎవరంటే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే 3 బ్యారేజ్లే ఉంటాయి మొత్తం ఫస్ట్ ప్రపంచంలోనే. కాబట్టి అటువంటి బ్యారేజ్లు ప్రపంచంలో మొదటిసారి ఈ సిస్టమ్ ఈ టెక్నాలజీతో కట్టబడ్డాయి. కాబట్టి అది ఫెయిల్ అయినప్పుడు మనము లోకల్ ఎక్స్పర్ట్స్, నేషనల్ ఎక్స్పర్ట్స్, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ తో ఒక కమిటీ వేయండి. కమిటీ వేసి వాళ్ళకి 6 నెలల టైం ఇవ్వండి. ఇచ్చేసి వాళ్ళకి అన్ని లాజిస్టిక్స్ తో పాటుగా వాళ్ళు ఏ పరికరం కొనాలనుకుంటే ఆ పరికరం కొనే విధంగా వాళ్ళు టెస్ట్ చేయడానికి వాళ్ళు ఏ ఏజెన్సీతో టెస్టింగ్ చేయించాలనుకుంటున్నారో చేయించుకునే అధికారం ఇచ్చేసి వాళ్ళని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏం పెట్టమన్నామంటే ద రియల్ రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్. నెక్స్ట్ దాన్ని రెక్టిఫికేషన్ ఏ విధంగా చేయాలి, ఈ 2 వాళ్ళకు ఉపజెప్పేసి 6 నెలలు టైం ఇవ్వండి, 1 నెల అటు ఇటు అని మేము ఎప్పుడు చెప్పినాం? 23 అక్టోబర్లో చెప్పినాం ఇది కాగానే. అయితే గవర్నమెంట్ అప్పుడు NMDA వాళ్ళు చెప్పింది ఏదో వచ్చేసి వాళ్ళు అప్పుడు కిషన్ రెడ్డి గారు రాసిన లెటర్తోనే ఎమ్మడే రావడం జరిగింది, తెల్లారి చూడడం జరిగింది. మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఒక డిస్కషన్ అయింది. 2 రోజుల గ్యాప్ తోని వాళ్ళు ఒకటి 3 పేజ్ ఇంటరిమ్ రిపోర్ట్ ఇచ్చారు. 3 పేజీలు. అందులో ఏం చేశారు, వాళ్ళందరిది తప్పు ఉందని చెప్పడం జరిగింది. ఫస్ట్ డిజైన్స్, తర్వాత ప్లానింగ్, డిజైన్స్, ఎగ్జిక్యూషన్, క్వాలిటీ కంట్రోల్ అండ్ మెయింటెనెన్స్ వీళ్ళందరూ గిల్టీ, వీళ్ళందరూ ల్యాప్సెస్ ఉన్నాయి, వీళ్ళు ఎవరు చేయలేదు అన్నట్టుగా చెప్పి లాస్ట్ పేరా ఏం రాశారు చూసారా? హౌఎవర్ ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ రిక్వెస్టెడ్ టు ఫర్నిష్ ది రియల్ రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ ఫర్ టేకింగ్ ఫర్దర్ నెసెసరీ యాక్షన్ అన్నాడు. ఆ 3 పేజీలు దాంట్లో. నువ్వే రీజన్స్ ఫర్ రియల్ రీజన్ ఫెయిల్యూర్ మమ్మల్ని అడిగి మమ్మల్ని ఈ సమస్యలన్నీ తప్పని ఎట్లా అంటావు? అసలు నువ్వు తప్పనే ముందు నీ దగ్గర డేటా ఉండాలి కదా. ఏ డేటా ఉందని నీ దగ్గర? అంటే తాత్కాలిక రిపోర్టే కదా, భవిష్యత్తులో మళ్ళీ టెస్టింగ్ అవన్నీ చేసిన తర్వాత అటువంటిప్పుడు నువ్వు ఎవరిని అన్నిట్లో తప్పని ఎట్లా అనగలుగుతావు? ఇప్పుడు నేను ఏమంటున్నా, ఒక రోగి ఒక డాక్టర్ దగ్గరకు వస్తాడు. డాక్టర్కు అతనికి ఏ రోగం ఉందో ఎట్లా చెప్తాడు? అతను టెస్ట్ చేయాలి కదా. రోగం వచ్చి అతను బెడ్డెడ్ అయినప్పుడు ఇప్పుడు అది కుంగిపోయింది కదా, ఆల్రెడీ అది కుంగిపోయి ఇదైపోయింది కదా. అది కాదు కానీ ఎందుకు కుంగింది? ఇప్పుడు ఆయనకు వచ్చింది కరెక్టే, ఎందుకు కుంగిందని చెప్తేనే కదా వచ్చింది. అది దానికి ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలంటే అది కుంగిన విధానం ఏంది, ఆ విధంగా ఏ రీజన్ తో కుంగింది అసలు, అది నేను అనేది. కాబట్టి అది తెలుసుకోవడానికి టెస్టులు చేయాలి. అసలు టోటల్ గా సబ్ సర్ఫేస్ ఎక్స్ప్లోర్ చేయాలి. దానికి మేము అప్పుడే చెప్పినాం. వాళ్ళు వచ్చి ఏమైనా టెస్ట్ చేసిండ్రా, వచ్చి అక్కడ అన్ని నీళ్ళే ఉన్నాయి, చూసేది ఏం చూస్తారు వాళ్ళు, మళ్ళీ రిపోర్ట్ ఇచ్చారు.